కర్నూలు పర్యటనకు వచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక బృందం కలిసింది. ఎమ్మెల్యే విరూపాక్ష, ఎమ్మెల్సీ మధుసూదన్ అండ్ జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల వీళ్ళతో కూడిన ఒక బృందం కలిసింది. బృందం కలిసి ప్రధాని గారితో మా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన విషెస్ను మీకు అందించాలి అని చెప్పి మా ద్వారా పంపించారు అని ఆ జగన్ గారి విషెస్ని ప్రధాని గారికి కన్వే చేసినటువంటి వైసీపీ బృందం ఆ తర్వాత ప్రధాని గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా అంశాలను ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆసక్తిగా అన్ని విషయాలను అడిగి మరీ తెలుసుకున్నారు అని చెప్పి వైసీపీ నాయకులైతే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రధాని గారికి వీళ్ళు రిక్వెస్ట్ చేసినటువంటి వినతి పత్రంలో ప్రధానంగా ఉన్నది రెడ్ బుక్ రాజ్యాంగంపై ఆధారాలతో కూడినటువంటి వివరాలను నరేంద్ర మోడీ గారికి అందించారు. ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని, అండ్ నకిలీ మద్యం అంశాన్ని సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారికి వినతి పత్రం ఇచ్చారు డైరెక్ట్గానే. నెక్స్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఇమ్మీడియట్గా ఆపేయండి, అది చాలా దుర్మార్గమైన నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి అది ఆపేయమని చెప్పి నరేంద్ర మోదీ గారికి రిక్వెస్ట్ చేశారు. నంద్యాల నుంచి కల్వకుర్తి వరకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలి అని చెప్పి ప్రధాని గారికి రిక్వెస్ట్ చేశారు. అండ్ 2019లో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీ ఎస్టీలను వాల్మీకిలను ఎస్టీలలో చేరుస్తామని, సో ఆ హామీని గుర్తు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని గారికి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ విధంగా జనాలు వస్తున్నారు అనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రధాని గారు తెప్పించుకొని పరిశీలించినట్లుగా అయితే సమాచారం ఉంది అని అయితే వైసీపీ నాయకులు చెప్పారు. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రధాని గారి రాక కోసం ప్రధాని గారికి స్వాగతం పలికే ఈ కార్యక్రమాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద అత్యంత కీలక అంశాలు చట్ట ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వీటన్నింటినీ ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్లడం, ప్రధాని గారు వాటన్నింటినీ కూడా చాలా ఆసక్తిగా పరిశీలించి అడగడం ఇంట్రెస్టింగ్.